వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబం నుంచి మరో తరం రాజకీయ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత ప్రస్తుతం జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా తన కార్యాచరణ కొనసాగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బీసీ బంద్ కు కవిత మద్దతు ప్రకటించారు. తన మద్దతుదారులతో కలిసి కవిత ధర్నా చేశారు. అయితే ఆ ధర్నాలో కవిత కుమారుడు ప్రత్యక్షమయ్యారు. బీసీ అనుకూల నినాదాలు చేయటంతో ఒక్కసారిగా రాజకీయ చర్చ అటుమల్లింది. కవిత కుమారుడు ధర్నాలో పాల్గొనటం ఆసక్తికరంగా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కుమారుడు రాజకీయ ఎంట్రీ ఇప్పుడు చర్చగా మారుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 42% బీసీ రిజర్వేషన్లలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ బంద్ కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో జాగృతి నేతలతో కలిసి ధర్నా చేశారు కవిత. ఖైరతాబాద్ లో రాస్తారోకో నిర్వహించారు. ఇదిలా ఉండగా బీసీ బంద్ లో కవిత పెద్ద కుమారుడు ఆదిత్య కూడా పాల్గొన్నారు. తల్లితో కలిసి ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన రాస్తా రోకోలో పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కవిత కోసం కుమారుడు వచ్చారా లేక రాజకీయంగా తొలి అడుగు నేడు పడిందా అనే చర్చ రాజకీయంగా మొదలైంది. అటు ఏపీలో షర్మిల సైతం తన కుమారుడు రాజకీయ ఎంట్రీకి పావులు కదుపుతున్నారు. ఇదే విధంగా కవిత సైతం తన కుమారుడికి లైన్ క్లియర్ చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక కవిత బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని, రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందని ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్ బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలో బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. హంతకులే వచ్చి నివాళులర్పించినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలని కవిత పేర్కొన్నారు.